అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం వడ్డాది జంక్షన్లో గల నేషనల్ టాలెంట్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడికి బాలిక కుటుంబ సభ్యులు బంధువులు గురువారం నాడు దేహశుద్ధి చేశారు. అనంతరం స్తంభానికి కట్టేశారు. బాధితురాలి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని సందేహాలు నివృత్తి చేసుకోవడానికి బుధవారం మధ్యాహ్నం లెక్కల ఉపాధ్యాయుడు దారపు గంగాప్రసాద్ వద్దకు వెళ్ళింది. అయితే కొద్దిసేపటి తర్వాత రమ్మని చెప్పడంతో సాయంత్రం వెళ్ళింది. విద్యార్థిని వెళ్ళిన వెంటనే క్లాస్ రూమ్ తలుపులు దగ్గరగా వేసిన ఉపాధ్యాయుడు ఆమె చెయ్యి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బాలిక ఏడుస్తూ బయటకు వచ్చి స్కూల్ ఆయాకు విషయాన్ని తెలిపింది. ఈ సమాచారం తెలిసి విద్యార్థిని తల్లిదండ్రులు స్కూల్కు వచ్చి ఆమెను ఇంటికి తీసుకువెళ్లారు. ఇంటికి వెళ్ళిన తర్వాత విద్యార్థిని జరిగిన ఘటన గురించి తల్లిదండ్రులకు చెప్పడంతో గురువారం ఉదయం వారి కుటుంబ సభ్యులు పాఠశాల వద్దకు చేరుకున్నారు. ఉపాధ్యాయుడు గంగాప్రసాద్ మరో పాఠశాలలో ఉన్నట్టు తెలుసుకొని అక్కడకు వెళ్లి కొట్టుకుంటూ ఘటన జరిగిన స్కూల్కు తీసుకువచ్చి స్తంభానికి కట్టేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని గంగాప్రసాద్ను స్టేషన్కు తరలించారు. తలుపు ఎందుకు వేయడం జరిగింది? నువ్వు తలుపు గంట వేయలేదండి. అంతేనండి. రామ్మండి పాపని నర్సరీ దగ్గర నుంచి ఇదే స్కూల్లో నేను చదివిస్తున్నానండి. మార్నింగ్ స్కూల్కి పంపించి మళ్ళీ 5 గంటలకి నేను ట్యూషన్కి మళ్ళీ మా ఆయన దేబెడతారండి. దేబెట్టి మళ్ళీ 8:30 వరకు ఇక్కడే ఉంచుతానండి. ఎందుకంటే 9th వచ్చింది. తను 9th వచ్చిన తర్వాత శ్రీన్ సార్ ఫోన్ చేసి మాట్లాడి అమ్మ పాప చదువు కొంచెం డల్గా ఉంది అనేసి అన్నారండి. అలాగని మేడం గారిని రిక్వెస్ట్ చేసి మేడం గారిని మీ దగ్గర ఉంటే చదువుతుంది అని చెప్పి మళ్ళీ స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ 5:30కి మేమే దేబెడతామండి. దేబెడితే మళ్ళీ 8:30కి మళ్ళీ మేము తీసుకొస్తాం. అదేవిధంగా నిన్న కూడా జరిగిందండి. 8 గంటలకి పేపర్లు పట్టుకొని రమ్మన్నారటండి. అసలు యాక్చువల్లీ ఇతను ఉండరు. పేపర్లు పట్టుకొని రామ్మ రూమ్ దగ్గరికి అన్నారట. అంటే వెళ్ళిందట. వెళ్ళగానే డోర్ వేసి నోరు మూసేసాడటండి. నోరు మూసిస్తే పిల్లకి బ్రీతింగ్ అందలేదు. ఫిట్స్ లాగా వచ్చింది. ఫిట్స్ లాగా రాగానే మరి ఆ గెడ ఊపిరాడకుండా తీసి వీళ్ళు ఫోన్ చేశారండి. ఫోన్ చేసేటప్పుడు పిల్ల పరిస్థితి ఎలాగుందో తెలుసా అండి? చచ్చిపోద్దేమో అనుకున్నాం. అలా తీసుకెళ్ళాము. మరి ఎవరిదండి బాధ్యత? నేషనల్ టాలెంట్ స్కూల్ అండి, వడ్డాదండి. విషయం ఏంటంటే టీచరు ఒక అమ్మాయిని 9th క్లాస్ చదువుతున్న ఒక అమ్మాయి మార్కులు ఏం మేషం తక్కువ వచ్చాయని అడిగితే ఆ మీద చెయ్యేసినట్టు నా దృష్టికి వచ్చింది. నేను కశింకోటలో మీటింగ్లో ఉంటుండగా ఈ విషయం తెలిసిన వెంటనే బయలుదేరి వచ్చాను. మేడం గారు నేను కుంభమేళాకి వెళ్ళడం వలన విశాఖపట్నం వెళ్ళి ఈరోజు కుంభమేళాకి వెళ్ళడం వలన మేడం గారు లేరు. అయితే 5:30కి క్లాస్ అయిపోతున్న టైంలో అతను చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా దృష్టికి వచ్చింది. వెంటనే ఆ అమ్మాయి ఏడుస్తూ వచ్చి ఇక్కడున్న మా ఆయాకి కూడా చెప్పిన వెంటనే ఈ విషయం నాకు తెలియపరచడం, నేను దాని మీద పేరెంట్స్కి ఇక్కడికి వచ్చిన వెంటనే పేరెంట్స్కి కౌరు పెట్టడం, పేరెంట్స్ కూడా వచ్చి నిన్న చాలా ఆవేదనతో చెప్పారు విషయాలన్నీ. ఆ అమ్మాయి కూడా చాలా ఆవేదనతోనే విషయం చెప్పింది. ఆ అమ్మాయి చిన్నప్పుడు నర్సరీ నుంచి నా దగ్గరే చదువుతుంది. అందరూ చూస్తూనే ఉంటారు. స్టేజ్ మీద టీచర్ వచ్చినా రాకపోయినా వచ్చే వరకు కూడా 9:30, 10 గంటల వరకు ఈ స్టేజ్ మీదే ఉంటాను. పిల్లల్ని నిత్యం తిరుగుతున్నాను. మా టీచర్కి కూడా చెప్తుంటాను, నిత్యం టీచర్ అంటే కూర్చోవలసిన వాడు కాదు. చెప్పండి, నేను మీరు అబ్జర్వేషన్ సరిగ్గా లేక స్కూల్ ఏదో జరుగుతుందని అంటున్నారు. తర్వాత లైట్లో ఎగిరాట సాయంత్రం రాత్రులు పూట పెద్ద లైట్ పేరెంట్స్ చెప్తున్నారు. ఆరోపణలు ఉన్నాయి. పేరెంట్స్ చెప్తున్నారు పైన. ఒక్కసారి మీరు చూడండి ఎంత పెద్ద లైట్లు వేసాను. గ్రౌండ్ అంతా కనిపించేటట్లు లైట్లు వేయాలంటున్నారు. తర్వాత అంటే అబ్జర్వేషన్ మీరు సరిగ్గా గమనించకపోవడం ఇలాంటి జరుగుతున్నాయి స్కూల్లో నేను చెప్తున్నారు. వాచ్మెన్ అయింది ఈ స్కూల్కి. వాచ్మెన్ అనేది మేమే వాచ్మెన్ పెట్టినవాడు ఏమో. నేను బయట తిరిగాను అనుకోండి, పెట్టాను వండాలి కొంతమంది. ఆ శుభ్రంగా ఫ్యాన్ వేసుకొని పడుకునేవాడు.